డిప్పులు అటు వచ్చాయి. బాబాయ్ మరాఠా ఆ రోజు మరాఠా సామ్రాజ్యము అక్కడ జున్నార్ గ్రామంలో వారు జన్మించడం జరిగింది. తండ్రి షాజాజీ, తల్లి జీజియాబాయి. శివాజీ మహారాజు యొక్క తండ్రి గారు అయినటువంటి షాజాజీ వారు సామంతరాజుగా అప్పుడున్నటువంటి నిజాం ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఔరంగజేబు యొక్క సామంతరాజులుగా ఉండేది. వారు బలహీనపడినటువంటి క్రమంలో వారు రాజుగా స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారు. ఆ రోజు శివాజీ మహారాజు వారి యొక్క తల్లిగారైనటువంటి జీజియాబాయి చిన్నతనం నుంచే అనేకమైనటువంటి యొక్క వీరగాథలను వారికి నేర్పించింది. అవన్నీ కూడా వారి తండ్రి గారైనటువంటి యొక్క షాజాజీ తోటి వారు ఆ రోజు ముస్లిం పాలకులు ఏ విధంగా అణిచివేస్తున్నారు, దీన్ని ఎదుర్కోవాలంటే ఎట్లా అనేటటువంటి యొక్క ఆలోచనతో చిన్నప్పటి నుంచే వారు గెరిల్లా యుద్ధ పోరాటంలో అనేకమైనటువంటి యొక్క శిక్షణ తీసుకొని ఆ రోజు ముస్లింల రాజుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఓడించి ముస్లింలు ఛత్రపతి శివాజీ అంటే వణుకు పుట్టే విధంగా వాళ్ళందరినీ కూడా జయించి హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి యొక్క ఘనత ఛత్రపతి శివాజీ మహారాజ్ది. ఈరోజు దేశమంతా కూడా ఛత్రపతి శివాజీ మహారాజుని ఆరాధిస్తూ ఉన్నారు అంటే ఆ రోజు ఎవరో కూడా బొట్టు పెట్టుకొని మేము హిందువులమని బయటకు వచ్చేటటువంటి యొక్క పరిస్థితి లేదు. అనేకమైనటువంటి యొక్క హిందూ స్త్రీలని మానభంగాలు చేయడం, బొట్టు పెట్టుకొని బయటకు వస్తే హిందూ వాళ్ళని చంపేయడం, అటువంటి యొక్క దురాక్రమణమైనటువంటి యొక్క ముస్లిం పాలకులు అణచివేతకు గురి చేస్తూ ఉంటే ఆ రోజు అనేక సంస్థానాలు ముస్లింలకు అనుకూలంగా పరిపాలిస్తుంటే మేము సామంతులంగా మేము స్వతంత్రులం అని చెప్పి ఆ రోజు మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి యొక్క వీరుడు హిందూ టైగర్ అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకోవడం మనందరికీ కూడా